నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఆల్రెడీ 70% స్లాట్స్ ఫిల్ అయిపోయాయి. మండే నుంచే మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తొందరనే రెస్పాన్స్ తీసుకోండి. ఇంకొకటి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, వెయిట్ లాస్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎన్ని క్యాలరీలు తింటున్నారో, అంతకంటే ఎక్కువ క్యాలరీలు కరిగించేసామనుకోండి ఎక్సర్సైజ్ చేసి, అప్పుడు మనం వెయిట్ అనేది మెయింటెనెన్స్ అవుతుంది. కానీ ఇప్పుడు నేనిప్పుడు ఓ బర్గర్ తిన్నాను. ఓ 200 క్యాలరీలు. నేను మళ్ళీ ఒక గంట సేపు యోగా చేసి 200 క్యాలరీలు కరిగించుకున్నాను. నేను బక్కగానే ఉంటాను. కానీ హెల్త్ ఉంటుందా నాకు? ఉండదు. సో, మనం తినే ఫుడ్ ఎట్లా తింటున్నాం, ఎలా తింటున్నాం, ఏం తింటున్నాం అని చూసుకొని తింటే, దానికి తగ్గట్టే ఎక్సర్సైజ్ చేస్తే మనం ఈ యోగా చేసినట్టు అవుతే ఫ్యాట్ కరుగుతుంది, ఫిట్‌గా ఉంటాం, దాంతోపాటు హెల్తీగా కూడా ఉంటాము. యోగా అనేది ఏంటంటే బెస్ట్ ఎక్సర్సైజ్ మీరు నన్ను అడిగితే యోగా అండ్ వాకింగ్ అని చెప్తాను నేను. నేనే కాదండి, చాలామంది నా ఫేవరెట్ డాక్టర్ ఒక రీసెర్చ్ బేస్డ్ డాక్టర్ ఉంటారు. తను కూడా ఇదే చెప్తారు. తనే కాదు బిఎం హెగ్డే సార్ అని. వాళ్ళొక్కళ్ళే కాదు ఇంకా చాలామంది సైంటిస్టులు ఇకిగాయ్ అనే బుక్ మనది కానే కాదు. జపాన్‌లో తీసుకెళ్ళి రాసిన బుక్. వాళ్ళైనా సరే యోగా ఎలా చేయాలి, సూర్య నమస్కారాలు ఎలా చేసుకోవచ్చు, సింపుల్‌గా ఎలా ప్రాణాయామం చేయాలని చెప్తున్నారు. పుట్టిందే మన దగ్గర యోగా. మనకి తెలిసి ఉండాలి. అందరం చేస్తూ ఉండాలి. ఏ ఏజ్ తోటి సంబంధం లేదు. ఏ ఏజ్ నుంచి చేయొచ్చు అని అడుగుతుంటారు. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. ఎవ్వరైనా చేయొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి ఉన్నవాళ్ళు అసలు యోగానే చేయొద్దంట కదా అని అడుగుతూ ఉంటారు. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు అన్ని ఆసనాస్ చేయొద్దు, కానీ మీరు చేసుకునే ఆసనాస్ సపరేట్‌గా ఉంటాయి. అది చేస్తే మీరు వెయిట్ మంచిగా మెయింటైన్ అవుతారు. పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఫుడ్ అనేది అందరికీ ఇంపార్టెంట్. కరెక్ట్‌గా తింటే వెయిట్ కూడా చక్కగా మెయింటైన్ అవుతాం. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రోటీన్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. రోజు నాన్ వెజ్‌లు తింటానంటే నేను అస్సలే ఒప్పుకోను. నేనే కాదండి, చాలామంది డాక్టర్స్ కూడా మొత్తుకుంటున్నారు రోజు తినకండి ప్రోటీన్ పేరుతోటి అని. ఎందుకంటే మనకు తెలిసిందే బయట ఎలా ఉంది సిట్యుయేషన్. అండ్ రోజు తినేది కాదండి నాన్ వెజ్. ఎప్పుడో ఒకసారి తింటే మంచిది. రోజు తింటే కాదు. వెజిటేరియన్ నుంచి ప్రోటీన్ వచ్చేలాగా తీసుకోండి. అది ఇంకా చాలా మంచిది హెల్త్‌కి. సో, ఫుడ్ కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోండి. యోగా కంపల్సరీ చేయండి. వాకింగ్ కూడా చేసుకోండి. ఒకటేసారి టైం లేదనుకున్నా 5 మినిట్స్ ఓ పూట, ఇంకో 5 మినిట్స్, ఇంకో 10 మినిట్స్ ఒకసారి, టైం ఉన్నప్పుడు ఒక అర్ధగంట అలా తీసుకోండి. అన్‌ఈవెన్ సర్ఫేసెస్ అంటే గడ్డి మీదనో, మట్టి మీదనో నడిస్తే ఇంకా మంచిది. స్ట్రాంగ్‌గా కూడా అవుతాం. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ చేద్దాము. దాంతో పాటు ఇది కూడా అన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, నిల్చున్న దగ్గరనే కొంచెం గ్యాప్ తీసుకొని లెగ్స్ మధ్యలో వెనకాల చేతులు 2 ఇక్కడ పెట్టుకొని మనకి గ్రిప్ దొరుకుతుంది. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్, ఎక్స్‌హేల్. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇన్‌హేల్, బ్యాక్ పెయిన్ ఉన్న, థైరాయిడ్ ఉన్న, వెయిట్ లాస్‌కి అన్నిటికీ మంచిది. ఇలా ఫార్వర్డ్. ఇదో 20 రౌండ్స్ తీసుకోండి. ఇలా ఇదొక 20 రౌండ్స్ మినిమమ్ తీసుకున్న తర్వాత సేమ్ నిల్చున్న దగ్గరే ఇంటర్లాక్ చేసేసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ లెఫ్ట్, ఇన్‌హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ రైట్. నీ స్ట్రేట్ ఉండేలాగా చూసుకోండి. ఎంత వీలైతే అంత బెండ్ తీసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, మళ్ళీ రైట్, సెంటర్. ఇది కూడా ఇటు సైడ్ ఒక 10 రౌండ్స్, అట్లీస్ట్ 5 రౌండ్స్ అయితే చేయండి. 5 ఇటు, 5 ఫార్వర్డ్, మళ్ళీ 5 రైట్. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ వచ్చి హిప్స్ కొంచెం బ్యాక్ పుష్ చేయండి. ఖాళీ ఆసన, గాడెస్ పోజ్, డైనమిక్ మూమెంట్స్ తీసుకుందాం. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. స్లోగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి. ఇన్‌హేల్, ఇన్‌హేల్, ఇలా. ఇది 10 రౌండ్స్ తీసుకోండి. కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. నీస్ మీద ఎలాంటి ప్రెషర్ కూడా పడొద్దు. పడుతుంది అనిపిస్తే అవాయిడ్ చేసేసేయండి. పడుతుంది అనిపిస్తే నార్మల్‌గా స్లోగా వెనకాలకి ఇంకొంచెం పుష్ చేసుకొని 10 రౌండ్స్ స్లోగా తీసుకోండి. ఓకేనా? ఇది కూడా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత లెగ్స్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇచ్చేసేయండి. 1 పరివృత్త త్రికోణాసన్. ఇమ్మీడియట్ రషింగ్ ఎప్పుడు చేయకూడదండి.
దీంట్లో ఎందుకంటే మనకు అంత జిడ్డినెస్ వస్తే దాంతోపాటు ఏంటి మనకి బ్రెత్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇన్హేల్, ఎక్స్హేల్, ఎంత వీలైతే అంతే. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా పైకి. ఇది కూడా సేమ్ ఇటు ఒక 10 రౌండ్స్ ఇటు ఒక 10 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. ఓవరాల్గా 20 రౌండ్స్ వస్తాయి. ఇప్పుడు స్లోగా కాలు రెండు ఇటు సైడ్ పెట్టేసుకొని ఇంటర్లాక్ తీసుకొని స్లోగా ఓన్లీ ఫార్వర్డ్ లెగ్ పుష్ చేయండి ఇలా. 1, ఎక్స్హేల్, 2, 3, 4, స్లోగా 5, రిలాక్స్ తీసుకో. మళ్ళీ సెంటర్, మళ్ళీ రైట్ సైడ్. బ్యాక్ ఉన్న లెగ్ 45, ఫ్రంట్ ఉన్న లెగ్ 90 ఉండాలి. ఇంటర్లాక్ సేమ్ ఇది కూడా. 1, 2, ఇలా 5 to 10 రౌండ్స్ తీసుకొని మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ వచ్చేసాయి. ఫార్వర్డ్ వచ్చిన తర్వాత లెగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇంటర్లాక్, హిప్స్ కొంచెం బ్యాక్ పుష్ చేయండి. బ్రెత్ వర్క్ చాలా ఇంపార్టెంట్ కష్టదక్షాసనాలో. నోస్ తోటి డీప్ బ్రీత్, ఎక్స్హేల్ 1 గోలో అయిపోవాలి. చూడండి, ఇలా అన్న సౌండ్లో వెళ్ళిపోవాలి. పూర్వకాలంలో వుడ్ కొట్టేవాళ్ళు కదా, చెక్కలు కొట్టేవాళ్ళు కదా, సేమ్ అదే కాన్సెప్ట్. చాలా చాలా మంచిది బాడీకి, హార్మోన్ సెట్ అవ్వడానికైనా, బాడీకైనా, వెయిట్ లాస్ అయినా అన్నిటికీ మంచిది. ఇది కూడా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 ఇలా ఒక 10 రౌండ్స్ అటు 10 రౌండ్స్ ఇటు తిప్పేసేయండి. 100% 20 రౌండ్స్ వస్తాయి. దీని తర్వాత లాస్ట్కి సూర్య నమస్కారాలు 5 సెట్స్ లేదా 6 సెట్స్ చేయండి. మీ తర్వాత జస్ట్ కాసేపు అలా మెడిటేషన్ అయినా తీసుకోవచ్చు, ప్రాణాయామం అయినా చేసేసేయచ్చు, సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు టైం ఉన్నప్పుడు మళ్ళీ 1 అవర్ చేసేసుకోండి. టైం ఉంటే మాత్రం 1 అవర్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ 1 మంత్ జాయిన్ అవుతే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేసుకోవాలి అనేది. నాతో మాట్లాడతారు కాబట్టి మీ బాడీ ఏంటి నాకు అర్థమవుతుంది, మీ ప్రాబ్లం ఏంటి కూడా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. లేదు టైం లేదు అనుకుంటే ఫుడ్ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఇప్పుడు చూపిస్తున్న ఆసనాస్ అన్నీ కరెక్ట్గా చేసేసుకోండి, సరిపోతుంది. నమస్తే.